హోలా ఈరోజు మన టాపిక్ టీసీఎస్. టీసీఎస్ అంటే అందరికీ తెలుసు అనుకుంటున్నాను. టీసీఎస్ అంటే టాటా కన్సల్టెంటీ సర్వీస్. ఈ టీసీఎస్ గురించి నిప్పు లాంటి నిజాలు, మీకు తెలియని నిజాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఈ టీసీఎస్. సో మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ టీసీఎస్ మీద చేయడం అనేది చాలా వైరల్ గా మారింది అనమాట. సో వాటి గురించి ఒకసారి చూద్దాం. సో ఎందుకు ట్రోల్స్ మీమ్స్ చేస్తున్నారు అంటే కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటి అంటే హైక్స్ డిలే, ఫోర్స్ఫుల్ రెసిగ్నేషన్, అదే విధంగా బెంచ్ పాలసీస్. అసలు టీసీఎస్ లో ఏం జరుగుతుంది? టీసీఎస్ అంటే గవర్నమెంట్ జాబా? ఫ్రెషర్స్ టీసీఎస్ లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? టీసీఎస్ లో ప్రాసెస్ ఇంత స్లోవా? ఈ క్వశ్చన్ అన్నిటికీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఫ్రెషర్స్, ఇది మీకే. టీసీఎస్ మీ డ్రీమ్ కంపెనీయా? టీసీఎస్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. ఖచ్చితంగా మీకైతే హెల్ప్ అవుతుంది, మీ లైఫ్ డిసిషన్ లో హెల్ప్ అవుతుంది. టీసీఎస్ ఇస్ ఈక్వల్స్ టు గవర్నమెంట్ జాబ్. సో ఈ మాట వినే ఉంటారు అనమాట. చాలా మంది అంటుంటారు టీసీఎస్ అంటే గవర్నమెంట్ జాబ్ కి ఈక్వల్ అని. సో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, టీసీఎస్ ఇస్ ఈక్వల్స్ టు గవర్నమెంట్ జాబ్. సో ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు టీసీఎస్ అనేది గవర్నమెంట్ జాబా కాదనేది క్లియర్ గా మీకైతే అర్థమవుతుంది. ఆ వీడియోను ఎండ్ కార్డ్స్ లోను అండ్ అదే విధంగా వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియో అయితే చూడండి, మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే దొరుకుతుంది. టీసీఎస్ అంటే గవర్నమెంట్ జాబా? టీసీఎస్ గవర్నమెంట్ లాగా ఉంటుందా? అబ్సల్యూట్లీ ఎస్ అని చెప్పొచ్చు. ఈ ఒక్క పాయింట్ లో, ఒకే ఒక్క పాయింట్ లో టీసీఎస్ అనేది గవర్నమెంట్ కంటే స్ట్రాంగ్ గా ఉంటుంది అని చెప్పొచ్చు. అదేంటి అంటే గవర్నమెంట్ అంటే మనకు తెలిసేది ఏంటి? స్లో ప్రాసెస్. టీసీఎస్ అంటే అల్ట్రా స్లో ప్రాసెస్. గవర్నమెంట్ కన్నా చాలా స్లోగా ఉంటుంది ఈ టీసీఎస్ లో ప్రాసెస్ అనమాట. స్టేట్ గవర్నమెంటే కాదు, సెంట్రల్ గవర్నమెంటే కాదు, ఇది వచ్చేసి టీసీఎస్ అనేది యూనివర్సల్ గవర్నమెంట్. ఎంత స్లోగా ఉంటుందంటే అంత స్లోగా ఉంటుంది. లైక్ ఎ టాటాయిస్ ఎలా వర్క్ చేస్తుందో దానికంటే స్లోగా ఈ టీసీఎస్ ప్రాసెస్ అయితే ఉంటుంది. హైరింగ్ స్లో, రిజిగ్నేషన్ స్లో, జాయినింగ్ స్లో, డాక్యుమెంట్ స్లో, స్లో 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 చెప్పుకుంటూ పోతే టీసీఎస్ లో ప్రతి ఒక్క ప్రాసెస్ స్లోనే. లైక్ ఎ టాటాయిస్. టీసీఎస్ లో ఆఫర్ వచ్చిందని ఆనందపడుతున్నారా? ఆఫర్ కి జాయిన్ కి మిడిల్ లో గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్ లో రాజమౌళి 2 మూవీస్ తీసేస్తాడనమాట. మరి ఫ్రెషర్స్ కి అయితే ఈవెన్ ఇయర్స్ కూడా వెయిట్ చేయించారు. రిజైన్ చేసినా మీ డాక్యుమెంట్స్ మీ దగ్గరికి రావాలంటే ఒక యుగం పడుతుంది. Seriously guys, even ISRO launches rockets faster than the TCS hiring process. TCS hiring process తో కంపేర్ చేసుకుంటే ISRO అనేది రాకెట్ ఫాస్ట్ గా లాంచ్ చేసేస్తుంటుంది. హైక్స్, సాలరీస్, షాకింగ్ రియాలిటీ. సో రీసెంట్ గా సోషల్ మీడియాలో 10-day టాపిక్ అదేంటి అంటే హైక్స్ డిలే. టీసీఎస్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది హైక్స్ డిలే చేస్తున్నాము అనేసి. మార్చ్ ఎండింగ్ ఆర్ ఏప్రిల్ స్టార్టింగ్ లో రావాల్సిన హైక్స్ ని డిలే చేస్తున్నారు. అవి ఎప్పుడు ఇస్తారో కూడా ఎవరికి తెలియదు అనమాట. ఆల్రెడీ టీసీఎస్ లో శాలరీ కంపేర్ చేసుకున్నట్టయితే మార్కెట్ స్టాండర్డ్స్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. అయినా కూడా హైక్స్ డిలే ఏంటి? వాట్ ఈస్ దిస్ లాజిక్? సో సిటీస్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగింది, కానీ శాలరీ హైక్ మాత్రం పెరగట్లేదు. సో ఎంత చూసుకున్నా 1 to 4% హైక్ లోనే ఉంటుంది. సో బంపర్ లక్కీ ఏంటి అంటే 5% వచ్చిందంటే చాలు టీసీఎస్ బంపర్ లక్కీ. సో ఇమాజిన్, లైఫ్ కోసం ఫైట్ చేస్తున్న ఎంప్లాయీస్ ని ఇంకా శాలరీ స్ట్రెస్ ఎందుకు చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. చిల్లర్ హైక్స్ విత్ ఎక్స్ట్రా డిలేస్. స్పెషల్ ఆఫర్ కదా. సో ఎలా టీసీఎస్ శాలరీ ఎలా ఉంటుంది అంటే స్ట్రీట్ వెండర్స్ ఇన్కమ్ ఈస్ గ్రేటర్ దెన్ ద టీసీఎస్ ప్యాకేజ్. ఈవెన్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఆటో వాళ్ళ ఎర్నింగ్ మోర్ దెన్ టీసీఎస్ ఎంప్లాయీ శాలరీ. సో టీసీఎస్ ఎంప్లాయీ శాలరీతో కంపేర్ చేసుకున్నట్లయితే ఆటో వాళ్ళ శాలరీస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో టీసీఎస్ శాలరీ ఇంక్రిమెంట్ ఎలా ఉంటుందంటే లైక్ స్నేల్ స్పీడ్. స్నేల్ అనేది ఎంత స్పీడ్ గా నడుస్తుంటుందో అంత స్పీడ్ గా మీకు ఇంక్రిమెంట్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ వర్క్ ఎన్విరాన్మెంట్ గురించి చూద్దాం. సో వర్క్ ఎన్విరాన్మెంట్ ఈజ్ వరస్ట్ దాన్ ద కాలేజ్. 5 days మ్యాండేటరీ ఆఫీస్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఖచ్చితంగా వీక్ లో 5 days ఆఫీస్ రావాలి. మినిమం 5 to 7 hours లాగిన్ ఆఫీస్ లో ఉండాలి అని మ్యాండేటరీ రూల్స్ అన్ని తీసుకొని వచ్చారు. బట్ రియాలిటీలోకి వెళ్తే ఆఫీస్ లో ప్రాపర్ చైర్స్ లేవు సిట్టింగ్ కి, అండ్ అదేవిధంగా ప్రాపర్ అరేంజ్మెంట్ అయితే లేదు. సో ఎలాంటి ఫెసిలిటీస్ అయితే లేవు. కానీ ఆఫీస్కి రండి అంటూ మెయిల్స్ అండ్ అదేవిధంగా కాల్స్ ఇలా చేసి టార్చర్, మెంటల్ టార్చర్ అయితే క్రియేట్ చేస్తున్నారు అనమాట. ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే గురుకుల్ హాస్టల్స్ కంటే వెరీ వరస్ట్ గా అయితే ఉంటాయి టీసీఎస్ లో. సో రూల్స్ పాలసీస్ మనం చూసుకున్నట్లయితే కాలేజ్ రూల్స్ కంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఇది ఎందుకు మీనింగ్లెస్ అనమాట. సో ఈ టీసీఎస్ రూల్స్ పాలసీస్ ఎలా ఉంటాయి అంటే కాలేజ్ రూల్స్ కన్నా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఇట్స్ వెరీ మీనింగ్లెస్.
టీసీఎస్ మా డ్రీమ్ కంపెనీ అని ఫ్రెషర్స్ గా టీసీఎస్ లోకి వచ్చారంటే మాత్రం మోయా మోసం పోతామసం. టీసీఎస్ లేక వచ్చే వారి కంటే టీసీఎస్ నుంచి వెళ్ళిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రీవియస్ క్వార్టర్ లో కంపేర్ చేసుకుంటే 600+ ఎంప్లాయీస్ ని టీసీఎస్ హైర్ చేసుకుంటే అదే క్వార్టర్ లో టీసీఎస్ నుంచి 6000+ ఎంప్లాయీస్ వెళ్ళిపోయారు. సో బెంచ్ లైఫ్ అండ్ ఫోర్స్ఫుల్ రిజిగ్నేషన్. సో ఫస్ట్ బెంచ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో బెంచ్ అంటే ఏం లేదు, మీకు ఇన్ కేస్ ఆఫ్ ప్రాజెక్ట్ లేదంటే మిమ్మల్ని ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం మిమ్మల్ని ఖాళీగా పెడతారనమాట. దాన్ని మనం బెంచ్ పీరియడ్ అని అంటాం. సో ఆ బెంచ్ పీరియడ్ గురించి చూసుకుందాం. సో ప్రాజెక్ట్ లేనప్పుడు ఎంప్లాయీస్ ని బెంచ్ మీద పెడతారు. సో అక్కడ వర్క్ అయితే ఉండదు, బట్ మనమైతే ఆఫీస్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఈ బెంచ్ మీకు ఫ్రెషర్స్ ఉంటుంది అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఈ బెంచ్ మీద అయితే ఉంటారు. మోస్ట్లీ ఎక్కువగా ఫ్రెషర్స్ ఈ బెంచ్ మీద ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఒక ఫ్రెషర్ టీసీఎస్ లో జాయిన్ అవ్వాలనుకున్నాడు. ఓకే, సో అతను టీసీఎస్ లో జాయిన్ అయ్యాడు. అతను ఏవేవో కోర్సెస్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నికల్ సర్టిఫికేషన్స్ అయితే ఉన్నాయి. లైక్ ఫుల్ స్టాక్, జావా, పైథాన్ లో కొన్ని కోర్సెస్ చేశాడు. కొన్ని సర్టిఫికేషన్స్ అతని దగ్గర అయితే ఉన్నాయి. అతను టీసీఎస్ లో జాయిన్ అయ్యాడు. సో అతను తీసుకుని వెళ్ళి సర్వీస్ బేస్డ్ ప్రాజెక్ట్ లో వేస్తే అతను ఉన్న స్కిల్స్ ఎలా ఎన్హాన్స్ అవుతాయి. సో అతని స్కిల్స్ ఏంటి, జావా, పైథాన్, ఫుల్ స్టాక్ ఇలాంటి స్కిల్స్ పెట్టుకొని సర్వీస్ ప్రాజెక్ట్ లో వేస్తే ఆ సర్వీస్ ప్రాజెక్ట్ లో అతని స్కిల్స్ అక్కడ ఎందుకు యూజ్ అవుతాయి. అలాంటి సిచ్యువేషన్ లో ఆ పర్సన్ ఏం చేస్తాడు, నాకు సర్వీస్ ప్రాజెక్ట్ వద్దు, నాకు డెవలపింగ్ ప్రాజెక్టే కావాలి అంటూ అలానే ఉండిపోతాడు అనమాట. సో బెంచ్ లో సో వాళ్ళు ఏమంటారు, అరేంజ్ చేయమంటారు. ఓకే, సో వెయిట్ చేయి, మంచి ప్రాజెక్ట్ వస్తుంది, ఆ ప్రాజెక్ట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. సో అలా చెప్తారు. సో ఇక్కడ లాజిక్ ఏంటి అంటే వాళ్ళే బెంచ్ లో వేసి మళ్ళీ వాళ్ళే బెంచ్ లో ఎందుకున్నావని క్వశ్చనింగ్ చేస్తున్నారు. అదేంటో ఎవరికి అర్థం అవ్వట్లేదు. సో వాళ్ళే బెంచ్ లో వేస్తున్నారు, మళ్ళీ వాళ్ళే వచ్చి బెంచ్ లో ఎందుకున్నావని మనల్ని క్వశ్చనింగ్ చేస్తున్నారు. సో అలా బెంచ్ లో వేసేసిన తర్వాత సో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే 2 days టైం ఇస్తున్నాం నీకు. ఈ 2 days లో ఏదో ఒక ప్రాజెక్ట్ లో నువ్వు లేకపోతే సెల్ఫ్ రిజిగ్నేషన్ చేసి కంపెనీ నుంచి బయటికి వెళ్ళిపో. సో ఇలా బెంచ్ లో ఉండడం వల్ల ఎంప్లాయీకి టైం వేస్ట్ అవుతుంది అండ్ అదేవిధంగా స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వవు, అన్ని కూడా వేస్ట్ ప్రాసెస్. వాళ్ళే బెంచ్ లో వేసి మళ్ళీ వాళ్ళే తీసేస్తున్నారు అనమాట. సెల్ఫ్ రిజిగ్నేషన్ అనే పేరుతో ఫోర్స్ఫుల్ గా రిజిగ్నేషన్ చేపించేసి వెళ్ళిపోండి అని చేసేస్తున్నారు. సో మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గించడానికి ఇండైరెక్ట్ గా ప్రెషర్ పెడుతున్నారు. మిగతా కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే మిగతా కంపెనీస్ నార్మల్ గా లే ఆఫ్ చేస్తున్నాయి. బట్ టీసీఎస్ లో లే ఆఫ్స్ అయితే ఉండవు, బట్ ఫోర్స్ఫుల్ రిజిగ్నేషన్స్ అయితే ఉంటాయి. సో ఫోర్స్ఫుల్ రిజిగ్నేషన్ ఈజ్ ఈక్వల్ టు ద లే ఆఫ్సే. బట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎంప్లాయీస్ వెళ్ళిపోతున్నారు. బట్ ఎంప్లాయీస్ ఎలా వెళ్తున్నారు, ఫోర్స్ గా రిజిగ్నేషన్ చేసి వెళ్ళిపోతున్నారు. బెంచ్ లో ఉండడం మాకేం సరదా కాదు. మీరు ప్రాజెక్ట్ లేవని బెంచ్ లో వేసి మీరే బెంచ్ లో ఉండకూడదు అంటే ఏంటి, లాజిక్ ఏంటి? ఫస్ట్ మీరు ప్రాజెక్ట్స్ తీసుకొని రావడానికి ట్రై చేయండి, అంతేగాని ఎంప్లాయీస్ ఫ్యూచర్ తో ఆడుకోకండి. ఇలాంటి చెత్త పాలసీ వల్లే టీసీఎస్ లోకి వచ్చే వారి సంఖ్య కంటే పోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఫ్రెషర్స్ మెయిన్ గా మీరే టీసీఎస్ అనే బ్రాండ్, టీసీఎస్ ఒక ఎంఎన్సీ అనే ట్రాప్ లో పడకండి, పడి మీ లైఫ్ స్పాయిల్ చేసుకోకండి. టీసీఎస్ బ్రాండ్ ఇండియన్ కంపెనీ, డ్రీమ్ కంపెనీ అండ్ బ్లైండ్ గా ఫాలో టీసీఎస్ లో జాయిన్ అయ్యారంటే మాత్రం అది మీకే తెలుస్తుంది. సో టీసీఎస్ డ్రీమ్ కంపెనీ అంటున్నారు కదా, వన్స్ మీరు టీసీఎస్ లో జాయిన్ అయితే అది మీకు నైట్ మేర్ కంపెనీ అవుతుంది. సో రియాలిటీస్ ని అర్థం చేసుకోండి, కేర్ఫుల్ గా డిసైడ్ అవ్వండి. మెంటల్ పీస్, కెరియర్ గ్రోత్ రెండు కూడా ఇంపార్టెంట్. టీసీఎస్ లోకి వస్తే ఆ రెండు ఉండవు. సో ఆలోచించండి, ఫస్ట్ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. లైఫ్ అంటే మూవీ కాదు, నచ్చినట్టు చేంజ్ చేసుకోవడానికి. సో ఈ బేస్ గురించి రియల్ ట్రూత్ తెలుసుకున్నాం. సో ఫ్రెషర్స్ మీరు టీసీఎస్ లో జాయిన్ అవ్వకంటే ముందు టీసీఎస్ ఈజ్ ఈక్వల్ టు గవర్నమెంట్ జాబ్ అనే వీడియో ఒకసారి చూడండి. తర్వాత మీ డిసిషన్ అయితే డిసైడ్ అయితే అవ్వండి. ఆ వీడియో ఎండ్ కార్డ్స్ లోను అండ్ అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్ లో నేనైతే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ వీడియో అయితే చూడండి, ఖచ్చితంగా మీకైతే హెల్ప్ అవుతుంది. సో ఇంకొక కొత్త పాలసీ ఏంటంటే 2 days బ్యాక్ మనకైతే ఇంట్రడ్యూస్ చేశారనమాట. అదే 35 days బెంచ్ పాలసీ. సో ఈ పాలసీ అంటే ఏంటి అంటే 1 year లో మీరు 35 days మాత్రమే బెంచ్ లో ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం కంపెనీ నుంచి మిమ్మల్ని బయటకు వదిలేస్తారు. సో వాళ్ళే బెంచ్ ఫస్ట్ ఏం చేస్తున్నారు, వాళ్ళే ప్రాజెక్ట్ ఇవ్వట్లేదు. సో వాళ్ళే ప్రాజెక్ట్ ఇవ్వకుండా బెంచ్ లో వేసి ఆ బెంచ్ లో కూడా మీరు 35 days మాత్రమే ఉండాలి. 35 days కంటే ఎక్కువ ఉంటే మిమ్మల్ని బయటకు తోసేస్తున్నారు. ఇది ఎక్కడ లాజిక్? అసలు లాజిక్ లేని, అర్థం లేని కొత్త రూల్స్, పాలసీస్ అన్ని తీసుకొచ్చి ఎంప్లాయీస్ మీద ప్రెజర్ తీసుకొని వస్తున్నారు. సో వన్స్ మీరు టీసీఎస్ లో జాయిన్ అయ్యారంటే మాత్రం మీకు మెంటల్ ప్రెజర్ అనేది ఉండదు. సో మెంటల్ ప్రెజర్ పీస్ఫుల్ అనేది మీకు అసలు ఉండదు. పీస్ అంటే మీరు బయట వెతుక్కోవాల్సి వస్తుంది. సో అంత టార్చర్ గా అనిపిస్తుంది అనమాట టీసీఎస్. మెయిన్ గా ఫ్రెషర్స్, ఎవరైతే ఫ్రెషర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు చాలా అంటే చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తారు. సో నెక్స్ట్ వీడియోలో మనం టీసీఎస్ లో ఫ్రెషర్స్ ఫేస్ చేసే స్ట్రగుల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇఫ్ యూ ఫౌండ్ వీడియో ఈస్ ఇన్ఫర్మేటివ్, లైక్ చేయండి. మీ థాట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ అదే విధంగా టీసీఎస్ తో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.